హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి విరిగిపోయిన పాలతో కలాకండ్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా ఇంట్లో అనుకోకుండా పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఆ పాలని వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. విరిగిపోయిన పాలతో కలాకండ్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా ముందుగానే నేను పాలని కాచేటప్పుడు ఇలా పాలు మొత్తం విరిగిపోయాయండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలని తీసుకున్నానండి. ఈ పాలు మొత్తం ఇలా విరిగిపోయాయి కదా. ఈ పాలు ఇంకా పూర్తిగా విరగడం కోసము 1 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెను తీసుకుని దాని మీద ఒక స్ట్రైనర్ ఇలా పెట్టేసి ఇందాక మనము విరగొట్టుకున్న పాలు మొత్తం వేసేసుకోండి. అందులో ఉండే వాటర్ మొత్తం తీసేదాకా ఫిల్టర్ చేసుకోండి. ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ అందులో ఉండే వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా అందులో ఉండే వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని ఇందాక ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ పాలకోవా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని వేసుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకు 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయండి. మీకు కావాలంటే మరొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి షుగర్ని. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ షుగర్ని మొత్తం మెల్ట్ చేసుకోండి. మీరు మిక్స్ చేసుకునేటప్పుడే ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అలా అయితే చిన్న చిన్నగా ఉండలు అనేవి లేకోకుండా కూడా బాగా వస్తుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, షుగర్ అనేది మెల్ట్ అయింది కదా. ఇప్పుడు కాస్త జోరుగా ఉంటుందండి. ఇలా కలుపుతూ ప్యాన్ నుండి వేరే అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఎప్పుడైనా పాలను విరిగిపోయినప్పుడు పడేయాలంటే అస్సలు మనసు రాదు కదండి. చూడండి, వాటర్ అనేవి లేకోకుండా ఇలా చిక్కగా అయితే వస్తుంది. ఇప్పుడు ప్యాన్ నుండి కాస్త వేరే అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ స్టేజ్లో నెయ్యిని వేసుకోవడం వల్ల ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది కలాకండ్ అనేది. ఇలా చిక్కపడుతున్నప్పుడే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా అయితే అడుగున అంటుకోకుండా ఉంటుంది. మీరు ఇందులోకి ఫ్లేవర్ కోసము ఇలాచీ పొడిని కూడా వేసుకోవచ్చు. మీకు కలాకండ్ వైట్ కలర్లోనే కావాలనుకుంటే ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయినప్పుడే ఒక బాక్స్లోకి తీసుకోండి, లేదా ప్లేట్లోకైనా వేసుకోండి. లేదా కాస్త బ్రౌన్ కలర్లో కనుక కావాలనుకుంటే మరి కాసేపు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. అలా అయితే బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. చూడండి, కలాకండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. నేను వైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి 2 లేదా 3 చుక్కల నెయ్యిని వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ కలాకండ్ని మొత్తం ఇలా వేసుకోండి. ప్లేట్లోకి వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్లేట్లో మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా గెంటెతోనే ఇలా మొత్తాన్ని ఇలా ప్రెస్ చేస్తూ సమానంగా ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా అనండి. ఇలా ప్రెస్ చేస్తూ అనడం వల్ల లోపల మొత్తం గ్యాప్స్ అనేవి లేకోకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోండి. అంతేనండి, ఎమ్మీ కలాకండ్ రెడీ అండి. ఇలా విరిగిపోయిన పాలతో కూడా వేస్ట్ చేయకుండా ఇంట్లోనే కలాకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బాదాన్ని ఇలా గార్నిషింగ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసే కలాకండ్ రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా కలాకండ్ రెడీ అయిపోయింది కదండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా సరే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను. విరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా ఇలా మీరు కూడా తప్పకుండా కలాకండ్ని ప్రిపేర్ చేయండి.